హలో, గుడ్ మార్నింగ్. ఇవాళ మా స్పెషల్ డే. వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా అండి. హోప్ మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఇలా వాయిస్ ఓవర్ ఇచ్చి చాలా రోజులు అయింది కదా. ఎస్, ఇవాళ స్పెషల్ డే ఏంటి అంటే మా యానివర్సరీ. సో చెప్పాను కదా, యాక్చువల్గా బెంగళూరు వెళ్ళాల్సింది, కొంచెం కొన్ని ప్లాన్స్ ఉండే అని చెప్పేసి అవన్నీ క్యాన్సిల్ అయిపోయాయి అనమాట. సో ఇవాళ ఈ ఇయర్ ఇలా సెలబ్రేట్ ఫ్యామిలీతో చేసుకుంటూ ఉన్నాం యానివర్సరీ అనేది. సో ఏం చేస్తాం ఏంటి అనేది మాకు కూడా ఏం ఐడియా లేదండి, ఎందుకంటే ఇక్కడ ఉన్నాం కాబట్టి నో ప్లాన్స్. సో ఈరోజు ఎలా గడుస్తుంది ఏంటి అనేది ఈ బ్లాగ్లో అయితే మ్యారేజ్ అన్నీ ఉన్నాయి. సో వాటి కోసం ఫంక్షన్ కోసం లీవ్స్ పెట్టుకున్నారు. సో ఇవాళ ఒక్కటే అలా వచ్చి అలా వెళ్ళిపోతారనమాట. సో ఎక్కువ టైం కూడా లేదు. సో అందుకని మార్నింగే వస్తూ ఉన్నారు. సో అక్కడికి వెళ్ళి నింటే కొంచెం టైం స్పెండ్ చేసేవాళ్ళం ఎక్కువ. బట్ ఇక్కడికి తను రావడం, సో ఇక్కడ నుంచి ప్లాన్ చేసుకోవడం, వెళ్ళడం అలా ఉంది కాబట్టి నో ప్లాన్స్. ఇక్కడే అలా రెస్టారెంట్కి వెళ్ళి తినేసి రావడం అదే అనుకున్నాము. సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇంకా నేనైతే మీతో మాట్లాడాక పూజకి స్టార్ట్ చేస్తున్నా. ఇంకా మా హస్బెండ్ కూడా వచ్చేసారు. సో ఇంకా అలానే షూట్ చేశానండి. నేను మా హస్బెండ్ వచ్చింది షూట్ చేశాను, కానీ ఇంకా నేను పూజ చేసేది షూట్ చేయలేదు, అది మర్చిపోయాను. ఇంకా ఫైనల్గా డ్రెస్సెస్ అయితే తీసుకొచ్చారండి. ఇదైతే సర్ప్రైజ్ అనమాట, ఏమీ ప్లాన్స్ లేవని చెప్పాను కదా. మా హస్బెండ్ అయితే ఇలా డ్రెస్సెస్ తీసుకొని వచ్చాడు మా బుడ్డి దానికోసం. సో డ్రెస్సెస్ తీసుకుంటున్నాను అని ఏం చెప్పలేదు తను. సో ఇలా సర్ప్రైజ్ ఇచ్చారనమాట. సో ఫ్యామిలీకి అందరికీ డ్రెస్సెస్ తీసుకొని వచ్చారు. ఇలా మేము ముగ్గురు వేసుకోవడం, ట్విన్నింగ్ వేసుకోవడం ఇదే ఫస్ట్ టైం. మా బుడ్డి దానికోసం షూస్ కూడా తీసుకొని వచ్చారండి. చూసారా, మేమైతే ట్విన్నింగ్ వేసేసుకున్నాము. సో మా డ్రెస్సెస్ అయితే చాలా బాగున్నాయండి, అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. సో చాలా హ్యాపీగా అనిపించింది డ్రెస్సెస్. సో చాలామంది అడిగారనమాట డ్రెస్సెస్ బాగున్నాయని చెప్పేసి. నేను ఆల్రెడీ ఇన్స్టాలో కూడా అప్లోడ్ చేశాను. సో ఫొటోస్, పిక్స్. సో ఇదేదో వెబ్సైట్లో తీసుకున్నారండి. సో ఇదంతా సర్ప్రైజ్ ఏంటి అంటే, సో ట్విన్నింగ్ కాబట్టి అసలుకి టీషర్ట్స్ ఇవి నార్మల్గా అమెజాన్, ఫ్లిప్కార్ట్లు ఇవన్నీ ఏం దొరకట్లేదు కదా. సో ట్విన్నింగ్ 1 or 2 దొరుకుతాయి. ఇంకా పాపకు కూడా దొరికింది అంటే ఎవరికైనా డౌట్ వస్తూ ఉంటుంది. వెబ్సైట్లో తీసుకున్నామండి. సో ఇవన్నమాట, తీసుకున్నాం కదా, తీసుకొని వచ్చారు. నాకు అసలు తెలియదు తెచ్చేంత వరకు. మీరే చూస్తున్నారు కదా, నేను ఇది తీసుకున్నానని చెప్పి చూపిస్తూ ఉండేది. నేను కూడా షూట్ చేశాను అనమాట. సో ఇంకా అలా మాట్లాడుతూ నేను ఇంకా బయలుదేరిపోయామండి. ఎక్కడికి వెళ్తున్నాము అంటే లేపాక్షికి వెళ్తూ ఉన్నామన్నమాట. ఏం ప్లాన్స్ లేవండి, జస్ట్ ఇంకా ఆ రోజు ఒక సెలబ్రేట్ చేసుకోవాలి చిన్నగా అన్నట్టు ఇంకా వెళ్ళిపోతూ ఉన్నామన్నమాట లేపాక్షికి. సో మాకు నియర్ బై ఉంటుంది కాబట్టి లేపాక్షికి వెళ్దాము. సో కొంచెం పాపకి ఏంటి అంటే ఎన్విరాన్మెంట్ చేంజ్ అవుతుంది కదా, సో కూల్గా ఉంటుంది అక్కడ. సో టెంపుల్లో చల్లగా ఉంటుంది, బాగుంటుంది అని చెప్పేసి లేపాక్షికి వెళ్ళడం జరిగిందనమాట. లేకపోతే ఎక్కడికి ఏం ప్లాన్స్ లేకుండా ఉండిందే. సో పాప కూడా కొంచెం రిఫ్రెష్మెంట్గా ఉంటుంది అన్నట్టు వెళ్దామన్నమాట. సో వెల్కమ్ టు లేపాక్షి. సో ఇప్పుడైతే లేపాక్షికి ఎంటర్ అవుతూ ఉన్నామండి. సో చూసారు కదా, ఇదే లేపక్షి అన్నప్పుడు లేపక్షి అని ఎలా వచ్చింది అంటే, ఈ పక్షి పడిపోవడం వల్ల, సో ఒక రెక్క వచ్చి పడడం వల్ల అక్కడ లేపాక్షిగా మారిందనమాట ఊరు అనేది. సో లేపాక్షిలోకి అయితే వచ్చేసాము. ఇలా డ్రెస్సెస్తో సర్ప్రైజ్ చేశారన్నమాట మా హస్బెండ్. చాలా హ్యాపీ అనిపించింది, అన్ఎక్స్పెక్టెడ్. అసలు నేను చెప్పాలంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇలా డ్రెస్సెస్ తీసుకొని వస్తారు అని. సో లాస్ట్ టైం నార్మల్గా డ్రెస్సెస్ తీసుకొని వచ్చి సర్ప్రైజ్ ఇచ్చారు. సో అవి నార్మల్గా ఉన్నాయి కాబట్టి సో అంత సర్ప్రైజ్ అయ్యాను. బట్ ఇక్కడ ఏమంటే ట్విన్నింగ్ కదా, పాపతో సహా ట్విన్నింగ్ అంటే చాలా హ్యాపీ అనిపించింది చెప్పాలంటే. ఇలా మేము 3 members ఫస్ట్ టైం అనమాట ట్విన్నింగ్ వేసుకోవడం. సో చాలా హ్యాపీ అనిపించింది. సో ఇక్కడ వచ్చి మేము లేపాక్షిలోకి ఇలా వచ్చేసాము. ఇంకా మేము బయలుదేరింది 11:30కి అలా బయలుదేరామండి. సో ఇక్కడ షుగర్ కేన్ జ్యూస్ అయితే తీసుకుంటూ ఉన్నాము. ఇంకా షుగర్ కేన్ జ్యూస్ తీసుకొని ఇంకా అక్కడ నంది ఉంది కదా, నంది దగ్గర అలా వెళ్ళి ఇంకా అలా ఫొటోస్ తీసుకొని ఇంకా మరి టెంపుల్ దగ్గర వెళ్దామని చెప్పేసి అనుకున్నాం అనమాట. సో ఇంకా అలా షుగర్ కేన్ జ్యూస్ తాగుతూ వెళ్తూ ఉన్నాం మాట్లాడుతూ. లేపాక్షికి ఎందుకు వెళ్ళాము అంటే చల్లగా ఉంటుంది, కొంచెం టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది. ఇంట్లోనే ఉంటే బోరింగ్గా అనిపిస్తుంది కదా రోజు అన్నట్టు ఇలా ఫ్యామిలీతో వచ్చాము. నంది దగ్గర కొంతసేపు అలా షుగర్ కేన్ జ్యూస్ తాగి కొంచెం ఫొటోస్ అలా తీసుకొని ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇంకా వెళ్ళిందే 11:30కి అలా వెళ్ళాము స్టార్ట్ అయ్యి. సో ఇంకా కొంచెం ఫొటోస్ తీసుకొని ఇంకా మరి టెంపుల్లో కూర్చుందామని చెప్పేసి కొద్దిసేపు టైం స్పెండ్ చేద్దామని చెప్పేసి టెంపుల్లోకి అయితే ఎంటర్ అవుతూ ఉన్నాము. ఇంతకుముందు వ్లాగ్లో అయితే షేర్ చేశాను కదా, మా మ్యారేజ్ యానివర్సరీకి రిసార్ట్కి వెళ్ళాలి అనుకున్నాము. యాక్చువల్గా బెంగళూరుకి వెళ్ళింటే రిసార్ట్ ప్లాన్ ఉండిందండి. రిసార్ట్కి వెళ్ళి కొంచెం ఆ రోజు స్పెండ్ చేయాలి అని అనుకున్నాము.
బట్ ఆ ప్లాన్ అంతా రివర్స్ అయిపోయింది. ఇంకా వెళ్ళలేదు కాబట్టి ఇంకా ఇలా టర్న్ అయిందనమాట. సో ఇలా టెంపుల్కి రావడం, ఫ్యామిలీతో స్పెండ్ చేయడం ఇలా జరిగింది. లేకపోతే లేపాక్షికి వచ్చేవాళ్ళం కాదు. సో చాలాసార్లు వచ్చామండి లేపాక్షికి, ఎందుకంటే నియర్ బైయే ఉంటుంది కాబట్టి చాలాసార్లే వచ్చాము. కానీ పాపకి ఫస్ట్ టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళాము అంటే ఇదే అండి. ఫస్ట్ టూరిస్ట్ ప్లేస్ లేపాక్షితో స్టార్ట్ అయ్యిందనమాట మా పాప జర్నీ. సో ఇలానే అన్ని కంట్రీస్ అన్నీ చూసేసి రావాలి తను. సో ఇది ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది కాబట్టి, సో టెంపుల్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది కాబట్టి, సో తన లైఫ్లో అన్నీ కవర్ చేయాలి అనేది నా కోరిక. నేను చిన్నప్పుడు తిరిగిందంటే ఏం ఎక్కువ లేవండి ప్లేసెస్. సో కాబట్టి మా పాప తిరగాలని కోరుకుంటూ ఉన్నా అనమాట. ఈ వీడియో ద్వారా చెప్తున్నా, మీతో కూడా షేర్ చేస్తూ ఉన్నాను. సో ఫస్ట్ టూరిస్ట్ ప్లేస్ అంటూ వచ్చింది కదా, లేపాక్షితో టెంపుల్లో స్టార్ట్ అయ్యింది. సో అందుకే మీతో కూడా షేర్ చేస్తూ ఉన్నాను. సో అలానే మీ బ్లెస్సింగ్స్ కూడా ఉంటాయి అనుకుంటున్నానండి మా పాపకి. ఫైనల్గా టెంపుల్లోకి అయితే ఎంటర్ అయిపోయామన్నమాట. సో టెంపుల్లో అలౌ చేయలేదు. సో ఇంకా అక్కడ వరకు తీసానండి. సో ఇది చూసారు కదా, ఇది అదే వేలాడే స్తంభం అంటారు కదా, అక్కడికి వచ్చామండి. చూస్తున్నాం, మీకు చూపిద్దామని నేను షూట్ చేశాను అనమాట చిన్నగా. సో వేలాడే స్తంభం అంటారు కదా లేపాక్షిలో, సో ఇదే అనమాట. సో అందరూ ట్రై చేసి ఇంకా అది ఆనుకునేసింది అనమాట. ఇంకా ఫైనల్గా మేమైతే చిన్నగా ఫొటోస్ తీసుకుంటున్నాం. మేమంతా లోపలంతా వెళ్ళి ఏం కవర్ చేయలేదండి. వెళ్ళలేదు, ఎందుకంటే వెళ్ళింది ఆఫ్టర్నూన్ వెళ్ళాం కదా. జస్ట్ మేము టైం స్పెండ్ చేయాలని మాత్రమే వెళ్ళాము. ఆల్రెడీ చూసాం కాబట్టి ఇంకా బ్యాక్ సైడ్ అవంతా వెళ్ళలేదు. జస్ట్ టెంపుల్ వరకు వెళ్ళి దర్శనం చేసేసుకొని అలా కూర్చొని టైం స్పెండ్ చేద్దాం, చల్లగా ఉంటుంది అని చెప్పేసి ఇలా కూర్చొని ఇంక పాపకైతే ఫీడ్ చేస్తూ ఉన్నాను. సో చల్లగా ఉంటుందండి ఇలా వెళ్ళినప్పుడు. సో ఆ క్లైమేట్కి మనం అన్నీ మర్చిపోతాము. సో చల్లగా ఉంటుంది కాబట్టి బాగా ఉంది. పాప అయితే చాలా సహకరించింది, చాలా హ్యాపీగా ఉంది. ఆ రోజంతా నవ్వుతూనే ఉంది. సో తనకు చాలా హ్యాపీ అనిపించింది. సో అది కూడా చాలా కూల్గా ఉంది ప్లేస్. సో కూల్గా ఉంటుంది కూడా అక్కడ. టెంపుల్ చాలా పెద్దది కదా. సో మేమైతే ఇంకా చుట్టూ ఏం తిరగలేదండి. ఇంకా ఆల్రెడీ ఎప్పుడు వస్తూనే ఉంటాము అని చెప్పి జస్ట్ అలా టైం స్పెండ్ చేయడానికే వెళ్ళాం కాబట్టి దర్శనం చేసేసుకొని ఇలా వచ్చి కూర్చొని పాపకు వెయిట్ చేస్తూ ఉన్నాము. అలానే చల్లగా ఉంటే హాయిగా అనిపిస్తుంది. సో చాలా ప్రశాంతంగా అనిపించింది అనమాట. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళలేదు కదా. సో డెలివరీ తర్వాత, సో ప్రెగ్నెన్సీ అప్పటి నుంచి చాలా బాగా అనిపించింది నాకు కూడా. సో నేను అదే మా హస్బెండ్తో షేర్ చేశాను అనమాట. సో చాలా రోజులైంది ఇలా వచ్చి టైం స్పెండ్ చేసి, సో చాలా హ్యాపీగా అనిపించింది అని చెప్పేసి. పాప కూడా నిజంగా చెప్పాలంటే పాప కూడా చాలా ఎంజాయ్ చేసిందండి ట్రిప్. పాప హ్యాపీగా ఉంటేనే కాబట్టి మేము కూడా బాగా ఉంటాము. సో అందుకే పాప గురించి ఎక్కువ చెప్తూ ఉన్నాను. సో ఈ వీడియో ద్వారా చాలా టైం స్పెండ్ చేసింది అన్నమాట. తను చాలా బాగా ఎంజాయ్ చేసింది నిజంగా చెప్పాలంటే, నవ్వుతూ చల్లగాలి పీల్చుకుంటూ. సో అలా టైమ్స్ బాగా స్పెండ్ చేసింది. చాలా బాగా అనిపించింది మాకు. అందుకే ఇన్నిసార్లు చెప్తూ ఉన్నాను. ఇంకా మా ప్లాన్స్ అంటూ ఏం లేవండి. ఇంకా రోజు ఇంకా దగ్గరలో ఉండింది లేపాక్షికి వెళ్ళి ఇంకా అలా రెస్టారెంట్కి వెళ్ళి వచ్చేద్దామని అనుకున్నాము. ఇంకా ఫైనల్గా ఇంకా పాపకు కూడా ఫీడ్ చేసేసాను. కొంచెం టైం స్పెండ్ చేసాము. లంచ్ టైం అయిందండి. 2:30, 2:40 అలా అవుతుంది. లంచ్ టైం అయింది కదా. సో ఇంకా వెళ్ళి లంచ్ చేయాలన్నమాట. లంచ్ వచ్చి మేము రెస్టారెంట్ అనుకున్నాము. అది హిందూపూర్లో వెళ్ళాలన్నమాట రెస్టారెంట్ అంటే. సో లేపాక్షిలో అంత మంచి హోటల్స్, రెస్టారెంట్స్ ఏం లేవు కాబట్టి, సో నియర్ బై హిందూపూర్ ఉంటుంది కదా, రెస్టారెంట్కి అయితే వెళ్ళి ఇంకా లంచ్ చేయాలనుకున్నాము. ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయిపోతూ ఉన్నామండి. బాగానే టైం స్పెండ్ చేసాము. చల్లగా ఉంది, హ్యాపీగా అనిపించింది, మనసు ప్రశాంతంగా అనిపించింది నిజంగా చెప్పాలంటే. ఇలా చాలా రోజుల తర్వాత వెళ్ళాం కాబట్టి. సో ఫైనల్గా ఇంకా రెస్టారెంట్కి వెళ్తూ ఉన్నామండి. హిందూపూర్ వెళ్తూ ఉన్నాము స్టార్ట్ అయ్యి. ఇంకా పాప కోసం జస్ట్ గాలిపటం అలా కనిపిస్తే ఏది తీసుకోకపోతే ఇలా పాప ఉంది కదా అని ఇంకా అదొకటి తీసుకున్నాం అనమాట, గాలిపటం. లాస్ట్ ట్రిప్ అంటే కూర్గుకి వెళ్ళాం కదండి. కూర్గుకే లాస్ట్ ట్రిప్. తర్వాత కన్సీవ్ అవ్వడం. సో తర్వాత ఒక ట్రిప్ అనుకున్నాం, బట్ క్యాన్సిల్ అయింది నేను కన్సీవ్ అవ్వడంతో. ఆ తర్వాత ఇంకెక్కడికి వెళ్ళలేదు ఇప్పటి వరకు. ప్రెగ్నెన్సీ 9-10 months తర్వాత పాప ఇంకా అలా చాలా ఇదైపోయింది అనమాట. ఇది ఫస్ట్ మేము అలా ఒక టూరిస్ట్ ప్లేస్కి వచ్చామంటే తర్వాత ప్రెగ్నెన్సీ తర్వాత పాప పుట్టినాక ఇదే ఫస్ట్ ట్రిప్ అనమాట లేపాక్షితో. ఇంకా తర్వాత రెస్టారెంట్కి వచ్చాము. చూసారా, పాప మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేసిందండి. చాలా హ్యాపీగా ఉంది, చాలా అల్లరి చేస్తూ ఉంది. సో మాకు కావాల్సింది కూడా అదే కదా. సో తను హ్యాపీగా ఉంటే ఇంకా మేము ఇంకా టైం స్పెండ్ చేయగలము. సో
చూస్తున్నా కదా, బాగా ఎంజాయ్ చేసింది నిజంగా చెప్పాలంటే. ఎక్కడికో తీసుకొని వచ్చినారు మంచి ప్లేస్కి అని చెప్పేసి. అంతే ఇంకా మేమైతే నాన్ వెజ్ అయితే ఆర్డర్ చేసాము. నాన్ వెజ్ అండ్ వెజ్. ఇంకా అమ్మ వాళ్ళు వెజ్, మేమైతే నాన్ వెజ్ అండి. సో అమ్మ వాళ్ళు తినకూడదు కాబట్టి, సో అమ్మ వాళ్ళు తినడం లేదు. సో మేమైతే వెజ్. సో ఇది వచ్చి Feb 7th అండి మా యానివర్సరీ. ఎందుకంటే అమ్మ వాళ్ళు మ్యారేజ్ ఉంది కాబట్టి వాళ్ళు తినరు. మేమైతే తింటూ ఉన్నాము నాన్ వెజ్. సో తినేసి ఇంకా లంచ్ చేసేసి ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయామండి. మా బుడ్డి చూసారు కదా ఎంత హ్యాపీగా ఉందో. ఎవరైతే కార్లో ఎక్కుతుంటే నిద్రపోతారో, తిను మాత్రం అస్సలు అట్లా పనుకోదనమాట. బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. సో అలా ఒక 5 minutes 10 minutes అలా కోడి నిద్ర అంటారు కదా, అలా పనుకొని లేచేస్తుంది అనమాట. సో ఫైనల్గా షాపింగ్కి అయితే వచ్చేసామండి. షాపింగ్ శారీస్ అయితే తీసుకుందామని వచ్చామన్నమాట. ఇది ఏసియన్ షాప్ అండి. సో చాలా బాగుంటాయి శారీస్. సో చూద్దామని చెప్పేసి ఏమైనా కొత్త మోడల్స్ అలా ఉన్నాయేమో చూద్దామని అయితే వచ్చాము. బట్ కొంటామా లేదా అనేది తెలియదు. సో చూసి వెళ్దాము, చూద్దాము, బాగుంటే తీసుకుందామని అయితే వెళ్ళాము. ఎక్కువ టైం స్పెండ్ చేయలేదండి. సో జస్ట్ 1 hourలో మా షాపింగ్ అయితే కంప్లీట్ చేసేసాము అనమాట. సో ఒక 3 sarees అయితే తీసుకున్నాము. ఫైనల్గా ఇంటికి కూడా వచ్చేసామన్నమాట. ఇంకా ఏం షూట్ చేయలేదు. వచ్చి ఈవినింగ్ పాపకైతే బాత్ చేపించేసాక రెడీ చేస్తూ ఉన్నాను. తను ఫ్రెష్ అయిపోతే ఇంకా తర్వాత మరి మేము ఫ్రెష్ అవ్వచ్చు కదా అని ఇంకా పాపకైతే బాత్ చేపించేసాను. నిజంగా చెప్పాలంటే బాగా టైర్డ్ అయిపోయామండి. సో ఫస్ట్ పాపకు బాత్ చేపించాక నేను చేసేస్తే ఫ్రెష్ అయిపోతాను నేనైతే అన్నట్టు అనిపిస్తూ ఉందన్నమాట నాకు. ఇంకా తర్వాత నైట్ పడుకునేటప్పుడు స్నానం చేసేసి పడుకున్నాలేండి. ఇంకా తర్వాత నేనైతే ఏం షూట్ చేయలేదు. శారీస్ ఏం తీసుకున్నాను ఏంటి అనేది చూపిస్తాను. నేను కదా అమ్మ నేను ఒక శారీ, అమ్మ 2 sarees అయితే తీసుకుంది. ఇంకా లాస్ట్లో చూపిస్తానంటే ఏం తీసుకుంది ఏంటి అండి. ఇదండి ఇవాల్టి బ్లాగ్ అయితే. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మరి అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో ఇవ్వండి మేము శారీస్ తీసుకున్నాం అయితే. బాయ్, కీప్ వాచింగ్, టేక్ కేర్, గుడ్ నైట్.